నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే రెసిపీ హెల్తీ ఫిష్ సూప్. హోటల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే నేను చేసిన విధంగా చేస్తే టేస్టీ హెల్తీగా ఉంటుందండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా మరి. ఫిష్ పీసెస్, జాంపత్రి, మిరియాలు, ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎగ్గు, నిమ్మరసం, అల్లం ముక్కలు, సోయా సాస్, లవంగాలు, కార్న్ఫ్లోర్, క్యారెట్, దోసకాయ, బీన్స్, ఉల్లికాయలు, కొత్తిమీర అండి. ముందుగా చేప ముక్కలు, నిమ్మరసము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని సైడ్ ఉంచుకుందామండి. బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. లవంగాలు 4, మిరియాలు 1 స్పూన్, జాంపత్రి 1 వేసుకోవాలండి. వెల్లుల్లి చిన్న ముక్కలు, అల్లం ముక్కలు చిన్న ముక్కలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉల్లికాయలు, బీన్స్ ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం కలపండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కలపండి. క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత స్టైనర్లో తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఫిల్టర్ చేసి వేరువేరుగా ఫిష్ స్టాకు, ఫిషెస్, వెజిటబుల్ ముక్కలు అన్ని ప్లేట్లో ఉంచుకున్నామండి. ఫిష్ ముక్క పైన ఉన్న గుజ్జు అంతా తీసుకొని మధ్యలో ఉన్న ముళ్ళు ఇలా తీసుకొని సైడ్ ఉంచుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఎగ్ లోపల ఉన్న సొనంతా ఒక బౌల్లో వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టాక్ వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయినలా చూసుకొని చెక్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చేపలు మనం ముళ్ళు తీసుకుని ఉంచుకున్న గుజ్జు వేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ వేసుకొని కలుపుతుండగా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఇలా బాగా కలిపి దగ్గర అయిన తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కలపండి. ఉల్లికాయలు కొంచెం వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. నిమ్మరసం కూడా 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కొద్ది దగ్గరైన వరకు కలుపుకొని టేస్టీ హెల్తీ ఫిష్ సూప్ రెడీ. ఫ్రెండ్స్, ఎలాగుంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఎలాగుందో ట్రై చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.